అందరికీ నమస్కారం. జూలై 25 శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో నెల రోజుల ఉదయం, సాయంత్రం ప్రతి ఇల్లు కూడా అందమైన రంగవల్లికతో, పచ్చగా మామిడి తోరణాలతో, అలాగే ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే భగవాన్ నామస్మరణతో, అమ్మవారి పూజలతో కలకల్లాడుతూ ఉంటుంది. మనకు ఉన్న 12 మాసాల్లో 5 అయినటువంటి శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చిందనమాట. అలాగే ఈ శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రం కావడం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసంలో పూజ కూడా ఎంతో విశేషమైనదనమాట. ఈ మాసంలో అనేక పూజలు చేస్తూ ఉంటారు. ఎన్నో శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, వ్యాపారాలు, మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయని పండితులు చెప్తున్నారు. ఈ నెలలో అనేక వ్రతాలను కూడా చేస్తూ ఉంటారు. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందని పండితులు కూడా చెప్తూ ఉన్నారన్నమాట. అయితే ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యే లోపు ఈ 8 వస్తువుల్లో ఏ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకున్నా సరే 7 తరాలకు సరిపడ్డ ఐశ్వర్యం అనేది వరించబోతుంది. మీరు కుబేరులుగా మారిపోతారనమాట. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందన్నమాట. మీరు చేసే పూజలకు 1000 రెట్లు ఫలితాలను ఇస్తుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. శ్రావణ మాసం ప్రారంభమయ్యే లోపు ఈ వస్తువుల్ని తెచ్చి పూజ గదిలో పెట్టుకోవడం వలన మీరు చేసే పూజలకు అధిక ఫలితం అనేది వస్తుందన్నమాట. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. మీకు వద్దన్నా కూడా ధనం వచ్చి పడుతుందని జ్యోతిష శాస్త్రులు చెప్తూ ఉన్నారు. శ్రావణ మాసం ప్రారంభమయ్యే లోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. శ్రావణ మాసం అనేది దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటి. ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది. ముఖ్యంగా దేవతారాధన చేయడం వలన ఎన్నో మనం పూజలకి శివకేశ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే చిన్న దైవ కార్యమైనా కానీ కొన్ని వేల రెట్లు ఫలితాలను ఇస్తుందని ప్రతీది అన్నమాట. అలాగే ఈ మాసంలో పూజలు చేయడం వల్ల కూడా మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతాయని నమ్మకం అనేది ఉంటుందన్నమాట. శ్రావణ సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది. అంతేకాకుండా అమ్మవారికి ఆమెను పూజించే వారి కంటే ఆ పరమేశ్వరుని పూజించేవారు అంటేనే ఎక్కువ మక్కువ అని పండితులు చెప్తున్నారు. ఈ శ్రావణ మాసంలో ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం సాంప్రదాయకంగా వస్తున్నది. ప్రతి శ్రావణ శనివారం రోజున భక్తులు అఖండ దీపం వెలిగించి ఉపవాసం ఉండి ఆ స్వామికి తమ భక్తిని తెలియజేయండి. అలాగే మంగళగౌరి వ్రతం కూడా చేస్తారు. ఈ వ్రతం గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే ఈ మంగళగౌరి వ్రతం అని అంటారు. దీనినే శ్రావణ మంగళవారం వ్రతం అని, మంగళగౌరి నోము అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం గురించి ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం అనేది చేస్తూ ఉంటారు. ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారంలో ఏదైనా ఒక వారం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. పూజా మందిరంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి వ్రతమును అలంకరించి పూజ చేస్తారు. ముత్తైదువులను పిలిచి తాంబూలను ఇస్తారు. ఈ పూజ వలన సౌభాగ్యం, సంతోషం,
ధనధాన్యాలతో వర్ధిల్లుతారు. ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతీ దేవికి వివరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. దీంతో పాటు నాగపంచమి, శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళలకు ఎంతో ప్రీతికరమైనది. అలాగే రాఖీ పండుగ కూడా ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది. అలా ఈ మాసం అంతా కూడా పచ్చడి తోరణాలతో, పసుపు కుంకుమలతో, పిండి వంటలతో ప్రతి ఇల్లు కూడా కలకలలాడుతూ ఉంటుందన్నమాట. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది అనగానే మనలో ఏదో తెలియని ఉల్లాసం అనేది మొదలవుతుంది. అయితే అదే ఉత్సాహంతో శ్రావణ మాసం ప్రారంభం అయ్యేలోపు ఈ 8 వస్తువుల్లో ఏదో ఒక వస్తువు ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వచ్చి కుబేరులుగా మారిపోతారని వేద పండితులు మనకి చెప్తూ ఉన్నారన్నమాట. అలాగే జ్యోతిష శాస్త్రంలో కూడా చెప్తూ ఉన్నారు. మరి శ్రావణ మాసంలో మొట్టమొదటిగా తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమిటి అంటే నెమలి ఈకలు. ఈ నెమలి ఈకలను శ్రావణ మాసం లోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి, నరఘోష, నరదిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటికనేది వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మకు, వెంకటేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, లక్ష్మీదేవికి ఈ నెమలికలు అంటే చాలా ఇష్టం. శ్రావణ మాసం వచ్చే లోపల కనీసం 3 నెమలికలైనా సరే తెచ్చుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నురాలవుతుందన్నమాట. శ్రావణ మాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితం అనేది వస్తుంది. ఆ తర్వాత రెండో వస్తువు ఏమిటి అంటే గోమాత విగ్రహం. ఒక ఆవు దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. గోవు సకల దేవత స్వరూపం. గోవుల్లో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. గోవు ప్రతిమను పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. అలాగే లక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతుంది. గోమాతను శ్రావణ మాసం వచ్చే లోపల తెచ్చుకొని శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధింప చేసుకోవచ్చు. అలాగే ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే దక్షిణావృతి శంఖం. శ్రావణ మాసంలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని శ్రావణ మాసంలో ఈ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి కానీ, విష్ణువుకి కానీ, సాలగ్రామానికి కానీ అభిషేకం చేస్తే మీకున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అలాగే ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది. శంఖాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు, శ్రీమన్నారాయణుకి అత్తగారిల్లు. శంఖం సముద్రంలో పుట్టాయి, లక్ష్మీదేవికి సోదరుడు అవుతాడనమాట. కనుక శ్రావణ మాసం వచ్చే లోపల ఒక దక్షిణావృతి శంఖాన్ని పూజ గదిలో పెట్టుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే నాలుగవ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగు కలర్లో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అని అంటారు. వీటిని 9 అయినా సరే శ్రావణ మాసం వచ్చే లోపల తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి అనేది వస్తుంది. భార్యాభర్తల మధ్య కలహాలు రాకుండా ఉంటాయి. దంపతుల మధ్య ఐక్యత అనేది పెరుగుతుంది. అలాగే అన్యోన్య దాంపత్యం అనేది ఉంటుందన్నమాట. అలాగే ధనానికి లోటు అనేది రాదు. అంతేకాకుండా మీరు చేసే పూజలకు అధిక ఫలితం అనేది వస్తుంది. కనుక శ్రావణ మాసం వచ్చేలోపు లక్ష్మీ గవ్వలను తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి. అలాగే శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు తెచ్చుకోవాల్సిన 5వ వస్తువు ఏమిటి అంటే గోమతి చక్రాలు. అవును, మీరు గట్టిగా వినండి, గోమతి చక్రాలు. ఈ గోమతి చక్రాలను 9 తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం అనేది వస్తుంది. గోమతి చక్రాలు మహాశక్తివంతమైనవి. లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ఇష్టమైనవి. కనుక శ్రావణ మాసం వచ్చే లోపల 9 గోమతి చక్రాలను ఇంటికి తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది. ఇక 6వ వస్తువు ఏమిటి అంటే తామర గింజలు. శ్రావణ మాసం లోపల 8 తామర గింజలను తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి. తరతరాలకు తరగని ఆస్తి అనేది వస్తుంది. ఇక 7వ వస్తువు ఏమిటి అంటే నలుగు సామాను. నలుగు సామాను అని అడిగితే పూజా స్టోర్లో మీకు అందుతాయన్నమాట, అక్కడ దొరుకుతాయన్నమాట.
కాటుక, చిన్న అద్దము, దువ్వెన, పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ చిన్న ప్యాకెట్లు వేసి అమ్ముతారు. ఇవంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి. కాబట్టి శ్రావణ మాసం లోపల వీటిని కొని తెచ్చుకొని పూజ గదిలో ముగ్గు వేసి దాని మీద పెట్టండి. ఇలా పెట్టడం వల్ల రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సామాన్లు ధరిస్తుంది. అమ్మవారు వాటిని పొంగిపోయి ప్రసన్నరాలవుతుంది. ఇక ఆఖరిది 8వ వస్తువు ఏమిటి అంటే భగవద్గీత. ఇప్పటి వరకు దేవుడి మందిరంలో పెట్టుకోకపోతే తప్పకుండా శ్రావణ మాసం వచ్చే లోపల మీరు భగవద్గీతని దేవుడి పటాల దగ్గర పెట్టుకోండి అన్నమాట. ఖచ్చితంగా మీకు చాలా మంచి అనేది జరుగుతుంది. శ్రావణ మాసం వచ్చే లోపల ఈ 8 వస్తువుల నుండి మీరు ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్నా తరతరాలకు తరగని ఐశ్వర్యం అనేది లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారిపోతారన్నమాట. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ వస్తువులు ఉన్నవారు తెచ్చుకోవాల్సిన పని లేదు. లేనివారు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవడం వల్ల శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితాన్ని పొందుతారు. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల రోజులో ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు కూడా అందమైన ముగ్గులతో, పచ్చని మామిడి తోరణాలతో, భగవాన్ నామస్మరణతో, అమ్మవారి పూజలతో కలకల్లాడుతూ ఉంటుంది. అలాగే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గదిలో ఈ వస్తువు కనుక ఉంటే తీసి బయటపడేయండి. అదేమిటి అంటే లేదంటే మీ ఇంటికి అరిష్టం వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు. ఎంత పూజ చేసినా ఫలితం అనేది రాదు. వాస్తుశాస్త్ర పండితులు చెప్తూ ఉంటారు. పూజ గది అందరి ఇళ్లలో ఉంటుంది. మన శరీరంలో గుండె ఎంత ప్రధానమైందో మన గృహంలో ఉండే పూజ గది కూడా అంతే ప్రధానమైనది. అయితే పూజ గదిలో కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా దేవుడి అనుగ్రహం అనేది మనకి కనపడకుండా పోతుంది. అంటే కొన్నిసార్లు మనం ఎన్ని పూజ చేసినా కానీ, ఎన్ని వ్రతాలు చేసినా కానీ, ఎన్ని నోములు నోచినా కానీ, అలాగే ఉపవాసం చేసినా కానీ భగవంతునితో భక్తితో ఆరాధించిన ఆ స్వామివారి అనుగ్రహం అనేది మీకు కలగదు. అలాగే మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించినా కూడా మీ కోరికలు అనేవి తీరవు. ఇలా జరగడానికి కారణం మనం చేసే చిన్న చిన్న తప్పులు. అవి మనకి కనిపించవన్నమాట. మనం చేసే చిన్న చిన్న తప్పుల వలన భగవంతుడు మన పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతాడు. మేం చెప్పే ఈ వస్తువుల్ని పూజ గదిలో నుండి తీసి బయట పెట్టేయండి. అప్పుడే దేవతా శక్తులు లక్ష్మీదేవి మీ ఇంటికి అనేది వరిస్తుంది. అలాగే మీరు చేసే పూజలకు ఫలితాలను అనేది ఇస్తుందన్నమాట. అలాగే శ్రావణ మాసం వచ్చే లోపల అందరూ ఒక్కసారి పూజా గదిని క్లీన్ చేసుకోండి. దుమ్ము, ధూళి, బూజు ఏమీ లేకుండా శుభ్రంగా ఉంచండి. అలాగే ఈ వస్తువులను కూడా శ్రావణ మాసం లోపు పూజ గది నుండి తప్పనిసరిగా తొలగించండి. లేదంటే మీ ఇంటికి అరిష్టం అనేది పట్టుకుంటుందన్నమాట. అలాగే మీరు ఇంతకీ శ్రావణ మాసంలో వచ్చేలోపు పూజ గది నుండి తొలగించుకోవాల్సిన ఆ వస్తువు ఏమిటో కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయవద్దు. మొదటిగా పూజ గదిలో చిత్రపటాలు అంటే చనిపోయిన వారి ఫోటోలు పెట్టుకోకూడదు. మీ ఇంట్లో ఎవరైనా కానీ చనిపోతే కొంతమంది వారి చిత్రపటాలను తెచ్చి పూజ గదిలో పెడుతూ ఉంటారు. కానీ అది పెద్ద పొరపాటు. తల్లిదండ్రులు కదా, వాళ్ళు కూడా దేవుళ్ళతో సమానమే కదా, దేవుళ్ళ కంటే ఎక్కువే కదా అనుకొని వారి ఫోటోలను కూడా పూజ గదిలో పెట్టి దేవునికి పూజ చేసినప్పుడు వాళ్ళకి కూడా పూజ చేస్తూ రెండు ఒకేసారి పూర్తయిపోతాయి కదా అనుకుంటూ ఉంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే పితృదేవతలు ఉన్న చోటకు దేవతలు ఉన్న చోటకి పితృదేవతలు అనేవి రారన్నమాట. అందుకే పితృకార్యాలు చేసేటప్పుడు దేవతలను ఆహ్వానించే పనులు చెయ్యరు. ఇంటికి తోరణం కట్టరు, ముగ్గు వెయ్యరు, గంట మోగించరు. కాబట్టి చనిపోయిన పితృదేవతల ఫోటోలు పూజ గదిలో పెడితే దేవతలు పూజ గదిలో ఉండరు. వారు మన ఇంటి నుండి వెళ్ళిపోతారు. కనుక మీరు ఆ తర్వాత మనం ఏం చేసినా కానీ ప్రయోజనం అనేది ఉండదు. కాబట్టి పితృదేవతల ఫోటోలు పూజ గదిలో కనుక ఉంటే శ్రావణ మాసం వచ్చే లోపల తీసి ఇంకొక చోట పెట్టుకోండి. అది కూడా దక్షిణం గోడ వైపుకు పెట్టుకుంటే చాలా మంచిది. మీకు అంతా కూడా శుభమే జరుగుతుందన్నమాట. అలాగే పూజ గదిలో ఉండకూడని రెండవ వస్తువు ఏమిటి అంటే ఇనుప సామాన్లు. అంటే
కత్తి, సుత్తి, మేకులు లాంటివి పూజ గదిలో అస్సలు పెట్టుకోకూడదు. కొంతమంది కొబ్బరికాయను కొట్టడానికని, పీచు తీయడానికని పూజ గదిలో ఇనుప సామాన్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ అలా కూడా పెట్టుకోవద్దు. ఎందుకు అంటే ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి. దరిద్ర దేవకు గజ్జల తల్లి, ఆలక్ష్మి, జ్యేష్ఠ దేవత అని పేర్లు కూడా ఉన్నాయి. అందుకే పూజ గదిలో ఎప్పుడూ కూడా ఇనుప వస్తువుల్ని పెట్టుకోకూడదని పండితులు చెప్తూ ఉన్నారు. ఇనుమును బదులుగా రాగి లేదా ఇత్తడి వస్తువులను వాడితే చాలా మంచిది. అలాగే ఇనుప మేకులతో మీ దేవుడి ఫోటోలు ఉంటే మీ ఫోటోలో ఉన్న ఇనుప మేకులు తీయడానికి వీలు లేకపోతే ఆ మేకకు కొంచెం పసుపు అనేది రాయండి. దీని ద్వారా కూడా ఆ దోషం అనేది పోతుందన్నమాట. ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. పూజ గదిలో ఉండకూడని మూడో వస్తువు ఏమిటి అంటే పగిలిన ఫోటోలు. కొన్ని దేవత ఫోటోలు పగిలిపోయి ఫ్రేమ్లు పాడైపోయి ఉంటాయి. ఫోటో లోపల ఉండే దేవత ఫోటో మూసిపోయి ఉంటుంది. అటువంటి పాత చిత్రపటాలు మీ పూజ మందిరంలో ఉంటే వాటిని మీ పూజ గది నుండి వెంటనే తొలగించండి. ఫ్రేమ్ లోపల ఉండే పేపర్ను తీసి పారే నీటిలో కలిపేయండి. అంతేగాని ఫోటో మొత్తం తీసుకువెళ్ళి అలా నీటిలో పడేయకూడదు. ఇలా ఫోటో తొలగించిన తర్వాత ఫ్రేమ్ అలాగే ఉంటే ఇంకొక కొత్త ఫోటో తెచ్చి పెట్టుకోండి. చాలామంది దేవుడి ఫోటోలు తొడవడానికని పాత లేదా చిరిగిపోయిన పంచలు, టవలు పూజ గదిలో వాడుతూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చిరిగిపోయినవి పూజ గదిలో పెట్టుకోకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు. మరి ఎలా శుభ్రం చేయాలి అంటే నాప్కిన్స్ తెచ్చుకొని పూజ గదిలో పెట్టి వాటితో ఫోటోలు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఎవరైతే ఇంటిని శుభ్రంగా ఉంచుతారో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిర నివాసం అనేది ఏర్పరచుకుంటూ ఉంటుందన్నమాట. అలాగే ఒక రకమైన దేవతామూర్తుల్ని పూజ గదిలో పెట్టుకోకూడదు. గణపతి విగ్రహం ఉందనుకోండి, అదే రకంగా ఉన్న గణపతి విగ్రహాన్ని ఇంకొకటి పెట్టుకోకూడదు. ఒక అమ్మవారి ఫోటో ఉండగా మళ్ళీ అలాంటి ఫోటో తెచ్చి పూజ గదిలో పెట్టుకోకూడదనమాట. ఇలా కూడా చేయకూడదు. ఒకే రకమైన 2 దేవతామూర్తులు ఉన్నా, ఒకే రకమైన 2 ఫోటోలు ఉన్నా కూడా ప్రమాదమే. కనుక ఒకటి కంటే ఎక్కువ ఫోటోలు ఉంటే శ్రావణ మాసం వచ్చే లోపల వీటిని తీసేయండి. తీసి ఏదైనా గుడిలో ఇచ్చేసేయండి. చిరిగిపోయిన పుస్తకాలను, నల్లని వస్త్రమును కూడా పూజ గదిలో పెట్టుకోకూడదు. వీటితో పాటు వాడిపోయిన పూలు కూడా పూజ మందిరంలో అస్సలు పెట్టకూడదు. అంటే ఈరోజు పూలతో పూజ చేస్తే మరుసటి రోజు ఉదయం వాటిని తీసేయాలన్నమాట. దీపారాధనలో వాడే సామాగ్రిని కూడా ఆ రోజు తీసేసి వాటిని పారే నీటిలో కలిపేయండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు పూజకు వాడే ప్రతి వస్తువు ఎక్కడా కూడా బయట పడేయకూడదు. వాటిని పారే నదిలో మాత్రమే వేయాలన్నమాట. లేదా మాకు దగ్గరలో నది లేదు అనుకుంటే మాత్రం గుడిలో ఇచ్చేయచ్చు. మేం చెప్పిన విధంగా శ్రావణ మాసం వచ్చే లోపల ఈ వస్తువును పూజ గది నుండి తొలగించేస్తే లక్ష్మీదేవి మీ పూజ గదిలోకి వస్తుంది. మీరు చేసే పూజలకు ప్రతిఫలాలను ఇస్తుంది. లేదంటే మాత్రం మీ ఇంటికి అరిష్టం అనేది చుట్టుకుంటుందన్నమాట. ఇలా ప్రతిదీ కూడా మీకు చాలా క్లియర్గా నేను వివరంగా చెప్పాను. అలాగే ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అపార లాభం కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది, దీర్ఘ సుమంగళ యాగం ప్రాప్తిస్తుంది, అలాగే ఏ వస్తువులు మన ఇంట్లో ఉంటే మనకి ధన నష్టం కలుగుతుంది అనేది కూడా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.